రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటడం, పండ్లు పంపిణీ, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగవతి తిరుపతి, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ కేసీఆర్ ని స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్, మాజీ ఎంపీటీసీ మంచె రాజేశం, ఉపాధ్యక్షుడు చేప్యాల గణేష్, యూత్ అధ్యక్షుడు కొడిగంటి శ్యామ్, బోయిని చంద్రయ్య, పుదారి శ్రీనివాస్, తలారి నరసయ్య, ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం సన్నగిల్లడం, మరి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలకు ప్రజలు మోసపోవడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి నాయకత్వాన్ని కోల్పోవడం అనేది జరిగింది. కానీ రాబోయే రోజులలో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి కార్యకర్త కూడా దీక్ష పట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. మరి తప్పకుండా వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణను మునుపటి రోజులలో మునుపటి పద్ధతిలో మళ్ళీ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా దేశమంతా తెలంగాణను చూసే విధంగా మరి చేసినారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారి యొక్క నాయకత్వాన్ని ఇలా గ్రామాలలో ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సంవత్సరం కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ఇలా అధికారంలో రావడం జరిగింది. ఇలా పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ 14 నెలల కాలంలోనే మరి ఏ రకంగా అయితే ముందు గ్రామాలలో మరి రానున్న రోజుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. వారు ఈ రుద్రంగి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదంతో వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కూడా కోరుకోవడం జరిగింది. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి మేము పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని నిజంగా కూడా ఈ విధంగా మేము వారిని గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కరువు పీడిత ప్రాంతాన్ని, కల్లోలిత ప్రాంతాన్ని పచ్చని మాగానిగా చేసినటువంటి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి వారు చేసినటువంటి కృషి చాలా చాలా